హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. రెడ్మీ కంపెనీ అఫీషియల్గా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి వీళ్ళకి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ లైనప్ని అఫీషియల్గా ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 50, 55 అలాగే 65 ఇంచెస్ యాజ్ యూజువల్ నేను ఇంతకుముందు మీకు చెప్పినట్లే వీళ్ళు అఫీషియల్గా లాంచ్ చేశారు. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు వీళ్ళు రెడ్మీ టీవీలో ఎక్స్క్లూజివ్గా మనకు ఒక ఫ్యూచర్ అయితే తీసుకొచ్చారు. సో ఆ ఫ్యూచర్ ఏంటి అనే దాని గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో బేసిక్గా మనకి రెడ్మీ కంపెనీ మీ అందరికీ తెలిసిందే, షామీకి సంబంధించినటువంటి సబ్ బ్రాండ్. ఆల్రెడీ ఎంఐ బ్రాండ్ మీద మనకి స్మార్ట్ టీవీస్ అయితే ఉండనే ఉన్నాయి. కాకపోతే రెడ్మీ కూడా కొంచెం అగ్రెసివ్ ప్రైజింగ్గా తీసుకొస్తుంటే మొబైల్ ఫోన్స్లో సేమ్ అదే క్యాడర్ కింద వీళ్ళు స్మార్ట్ టీవీస్లో కూడా ఇంట్రడ్యూస్ అవ్వడం జరిగింది. సో దీంట్లో బేసిక్గా మనకి 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. సో ఒకటి వచ్చేటప్పటికే 50, మరొకటి వచ్చేటప్పటికే 55, మరొకటి వచ్చేటప్పటికే 65 ఇంచెస్. 3 కూడా అల్ట్రా హై డెఫినేషన్ 4K వీడియో కంటెంట్ అయితే ఇవి స్ట్రీమ్ చేయగలవు. సో అన్నిటిలో కూడా మనకి ప్రాసెసర్ విషయానికి వచ్చారంటే ఆర్మ్ కోర్టెక్స్ కి సంబంధించినటువంటి A55 క్వాడ్ కోర్ ప్రాసెసరే మనకు రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క దాంట్లో హార్డ్వేర్ అలాగే ఆడియో వీడియో డిపార్ట్మెంట్ లో అన్నిటిలో కూడా మనకి సేమ్ ఫీచర్స్ ఇచ్చారు. జస్ట్ స్క్రీన్ సైజ్ మాత్రమే తేడా ఉంటుంది అంతే. సో ఇక అన్నిటిలో కూడా మనకి 2GB ఆఫ్ ర్యామ్ అలాగే 16GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో ఇవి రావటం మరొక విశేషం. అఫ్ కోర్స్ ఇందులో వైర్లెస్ టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే డ్యూయల్ బ్యాండ్ వైఫైతో పాటు బ్లూటూత్ 5.1 టెక్నాలజీ కూడా ఇవి సపోర్ట్ చేయటం మరొక విశేషం. ఈవెన్ ఇందులో మనకు ఒక అడ్వాంటేజ్ అంటే సాధారణంగా మనం టీవీలు అంటే వాల్కి హ్యాంగ్ చేయటమో లేదన్నట్లయితే ఎక్కడన్నా కార్నర్ ప్లేసెస్లో అయితే ప్లేస్ చేస్తుంటాం కదా. సో దీనివల్ల మనకి వైఫై సిగ్నల్స్ కొంచెం తక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో వాటిని బూస్ట్ చేయడానికి కూడా వీటిలో అడిషనల్గా వైఫై యాంటీనాస్ని కూడా యూజ్ చేయడం జరిగింది. సో అన్నిటిలో కూడా వీళ్ళు VA ప్యానల్స్ని యూజ్ చేశారు. ఇక వీటిలో అడిషనల్గా ఫీచర్స్ విషయానికి వచ్చారంటే అల్ట్రా హై డెఫినేషన్, డాల్బీ విజన్, అలాగే HDR10+, వైడ్ రేంజ్ కలర్ గార్మెంట్, అలాగే DCP3 ఇవన్నీ కూడా వెరీ 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 కామన్. ఇవాళ రేపు మనం జనరల్గా ఒక స్మార్ట్ టీవీలో ఏవైతే చూస్తుంటామో అవన్నీ కూడా కామన్గా మనం ఇందులో చూస్తున్నాం. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి 15 వాట్స్కి సంబంధించినటువంటి 2 స్పీకర్స్ అంటే ఓవరాల్గా 30 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు డాల్బీ ఆడియో టెక్నాలజీస్ కూడా ఇది సపోర్ట్ చేయటం మరొక విశేషం. అఫ్ కోర్స్ మనకి డాల్బీ ఆడియో అంటే DTS HD, అలాగే దీంట్లో మనకి అడిషనల్గా DTS విజువల్ X టెక్నాలజీని కూడా మన ముందు తీసుకొచ్చారు. సో ఆడియో ఎఫెక్టివ్గా మనకి రావటం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పాలి అన్నట్లయితే ఇది కూడా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ Android 10 అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడంతో పాటు షామీకి సంబంధించినటువంటి ప్యాచ్వల్ ఆపరేటింగ్ సిస్టమ్ 3. వర్షన్ చూసారా, సేమ్ అదే వర్షన్తో ఇది రావటం మరొక విశేషం. సో రీజనల్ లాంగ్వేజ్ అలాగే మనకి సపరేట్గా HDR10 కంటెంట్ అలాగే మనకి డాల్బీ విజన్ కంటెంట్ ఇవన్నిటిని కూడా మనం ఈ ప్యాచ్వల్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ఫిల్టర్ చేసుకొని అయితే చూసుకోవచ్చు. అఫ్కోర్స్ ఆబ్వియస్గా దీంట్లో మనకి కిడ్స్ మోడ్ కూడా ఉంటుంది. సో మీ ఇంట్లో మీ పిల్లలకి రిమోట్ ఇచ్చినా కానీ బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా వాళ్ళ కంటెంట్ని అది ఆటోమేటిక్గా అయ్యే ఆల్గరిథం ఫిల్టర్ చేసి వాళ్ళకి షో కాస్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇకపోతే దీంట్లో యాజ్ యూజువల్ మనకి క్విక్ ఎవేక్ బటన్ని అలాగే క్విక్ సెట్టింగ్స్ని MI ప్యాచ్వల్ బటన్ని ప్రెస్ చేసి పట్టుకున్నారంటే సేమ్ ఈవెన్ రిమోట్ కూడా మీకు MI టీవీ రిమోట్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా, కాకపోతే దాని బ్రాండ్ నేమ్ ఏదైతే ఉందో జస్ట్ మనకి రెడ్మీ అని రావడం జరుగుతుంది. ఇక టీవీ పర్చేజ్ చేశాము, దీని తర్వాత సర్వీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఏదైతే ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి షామీ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయో ఆ సర్వీస్ సెంటర్స్లోనే మీరు డైరెక్ట్గా రెడ్మీ టీవీస్ని కూడా సర్వీస్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఆల్మోస్ట్ మీకు ఏం లేదు, సింపుల్గా చెప్పాలి అన్నట్లయితే షామీ టీవీయే రెడ్మీ అనేటువంటి బ్రాండింగ్తో మన ముందుకు వచ్చినట్లే ఉంది, కానీ కొత్తగా అయితే ఏం లేదు. కాకపోతే దీంట్లో ఒక సరికొత్త ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. డిఫాల్ట్గా మన స్మార్ట్ టీవీలోనే మీ హోమ్ యాప్ని. సో మీ హోమ్ యాప్ మీ అందరికీ తెలిసిందే. దీని సహాయంతో షామీకి సంబంధించినటువంటి ఆల్ IoT ప్రోడక్ట్స్ లైక్ ప్యూరిఫైర్ కావచ్చు, వాటర్ ప్యూరిఫైర్ కావచ్చు, లేదన్నట్లయితే కనుక స్మార్ట్ బల్బ్ కావచ్చు, లేదన్నట్లయితే కనుక మీ రోబో వాక్యూమ్ క్లీనర్ కావచ్చు. సో వీటన్నిటిని కూడా డైరెక్ట్గా మీరు టీవీ నుంచే కంట్రోల్ చేసేటువంటి యాక్సెస్ని అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో బేసిక్గా దీనివల్ల యూసేజ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా ఒకే ఇంటర్నెట్ వైఫై లేదా ఒకే IoT ప్రోడక్ట్స్ లాగా కంబైన్ అయి వర్క్ చేస్తూ ఉంటాయి. సో డైరెక్ట్గా మీరు టీవీకి సంబంధించినటువంటి మైక్రోఫోన్ లేదా వాయిస్ కమాండ్ సహాయంతో మీ వాక్యూమ్ క్లీనర్ని ఆన్ చేయటం, అలాగే మీ బల్బ్ కలర్స్ని చేంజ్ చేయటం, అలాగే మీ ఎయిర్ ప్యూరిఫైర్ ఎయిర్ క్వాలిటీని పెంచడం తగ్గించడంతో పాటు మీ వాటర్ ప్యూరిఫైర్ని యాక్టివేట్ చేయటం, యాక్టివేట్ ఆఫ్ చేయటం. సో ఇవన్నీ కూడా మీరు రిమోట్గా యాక్సెస్ అయితే చేయొచ్చు. అంటే ఒక రకంగా చెప్పాలన్నట్లయితే స్మార్ట్ టీవీని ప్యూర్లీ స్మార్ట్ టీవీ కింద మన ముందుకి రెడ్మీ కంపెనీ తీసుకొని రావడం జరిగింది. సో నాకైతే హార్డ్వేర్ పరంగా ఏం పెద్ద ఇంపార్టెన్స్ ఏమనిపించలేదు, కానీ ఈ ఒక్క మీ హోమ్ యాప్ ఏదైతే ఇదైతే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అఫ్ కోర్స్ దీనికోసమే ఖచ్చితంగా ఈ
ఈ స్మార్ట్ టీవీని కూడా టెస్టింగ్ చేయాలనిపిస్తుంది. ఇకపోతే వీటికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 3 HDMI పోర్ట్లు, 3 కూడా ఈఆర్క్ అంటే ఆడియో రిటర్న్ ఛానల్స్ని సపోర్ట్ చేయడంతో పాటు HDMI 2.1 వర్షన్ని సపోర్ట్ చేయడం కూడా మరొక విశేషం. అఫ్కోర్స్ ఇవన్నీ కూడా లో లేటెన్సీకి సపోర్ట్ చేయడం జరుగుతుంటుంది. USB 2.0కి సంబంధించినటువంటి పోర్ట్స్ 2, ఒక 3.5mm ఆడియో జాక్, అలాగే ఒక ఆప్టికల్ ఆడియో కేబుల్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ట్రెడిషనల్ RF యాంటెనాని అండ్ అట్ ద సేమ్ టైం AV పిన్స్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో నేను ఇందాక మీకు చెప్పినట్లు వీటికి సంబంధించి మొత్తం 3 మోడల్స్ ఉండడం జరుగుతుంది. సో మూడిట్లో కూడా 65 ఇంచెస్, అలాగే 55 ఇంచెస్, అలాగే 50 ఇంచెస్. ఇందులో 65 ఇంచెస్ వచ్చేటప్పటికే 57,999 రూపాయలు, అంటే 58,000 రూపాయల దాకా తీసుకొచ్చారు. అఫ్కోర్స్ ఇప్పుడు 65 ఇంచెస్ అంటే మనకి 55, 56 ఓకే, అంటే పెద్ద అగ్రెసివ్ ప్రైజింగ్ అనేది నాకే అనిపించట్లేదు, కానీ నార్మల్ కాంపిటేటర్స్తో ఉన్న ప్రైజింగ్లోనే మన ముందు తీసుకొచ్చారు. ఇక 55 ఇంచెస్లో కూడా మనకి 38,990 అంటే 39,000 రూపీస్ దాకా తీసుకొచ్చారు. అలాగే 50 ఇంచెస్ స్క్రీన్ వచ్చేటప్పటికే మనకి 32,999. సో ప్రైజింగ్ అయితే టు బి ఫ్రాంక్ నాకైతే పెద్ద అగ్రెసివ్ ప్రైజింగ్ కాదు, రెగ్యులర్ ట్రెడిషనల్ మార్కెట్లో రన్నింగ్ అవుతున్న ప్రైజెసే. కానీ రెడ్మీ అనగానే మనం కొంచెం అగ్రెసివ్ ప్రైజింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, సో ఆ అగ్రెసివ్ ప్రైజింగ్ అయితే నాకు కనిపించలేదు. కాకపోతే వీళ్ళు ఎడిషనల్గా ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ ద్వారా 2,000 రూపీస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఓవరాల్గా మీకు 65 ఇంచెస్ స్మార్ట్ టీవీ వచ్చేటప్పటికే కేవలం మీకు 56,000 రూపాయలకి రావడం జరుగుతుంది. ఇక్కడ నాకు కొంచెం అడ్వాంటేజ్ అనిపించింది, అంటే ఐసిఐసిఐ బ్యాంక్ కార్డు ఉన్న వాళ్ళకి, సో కార్డ్ లేకుండా కొనే వాళ్ళకైతే ఇది క్వైట్ నార్మల్ న్యాచురల్ ప్రైజింగ్లోనే నాకు అనిపించింది. కాకపోతే టెక్నాలజీ పరంగా వీళ్ళు ఒక అడుగు ముందున్నారు, అంతే తేడా, అంతకుమించి ఏం లేదు. ఇంకోటి ఇంట్రెస్టింగ్ థింగ్ అంటే వీళ్ళు మనకి ఇచ్చేటువంటి కార్డ్బోర్డ్ ఏదైతే ఉందో దాన్ని వేస్ట్ చేయకుండా దాన్ని మీ బన్నీకి సంబంధించినటువంటి క్యారెక్టర్ దాంతో పాటుగా మనం ఒక స్టోరేజ్ లాగా కూడా దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో దీన్ని కూడా నేను టెస్ట్ చేయడానికి అయితే చాలా ఎక్సైటెడ్ అయి ఉన్నాను. ఇక దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి సేల్ ఏదైతే ఉందో రేపు 23వ తారీఖు అఫీషియల్గా Amazon.com, అలాగే మీకు మీ హోమ్ స్టోర్ MI.com, అలాగే మనకి ఆఫ్లైన్ పార్ట్నర్స్లో కూడా అతి త్వరలో అయితే తీసుకొని రాబోతున్నారంట. సో నాకైతే ఓవరాల్గా ఫీచర్స్ పరంగా ఓకే అనిపించింది, కానీ ప్రైజింగ్ ఇంకొంచెం అగ్రెసివ్గా తెస్తే బాగుండేది అనిపించింది, ఎందుకంటే రెడ్మీ నుంచి నేను ఇదే ఎక్స్పెక్ట్ చేశాను. పోతే మీకేమనిపిస్తుంది ప్రైజింగ్ గురించి? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.